హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మైండ్ ఎదిరిపోయే వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ఉన్నాయి. అయితే హాలీవుడ్కి ఏమాత్రం తీసిపోకుండా మన ఇండియన్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా దూసుకుపోతున్నాయి. అండ్ మన ఛానల్లో ప్రస్తుతం ఓటీటీలో అవైలబుల్గా ఉన్న ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ జానర్ వైజ్గా అండ్ లాంగ్వేజ్ వైజ్గా సెపరేట్ చేసి బెస్ట్ మూవీస్ని లిస్ట్ అవుట్ చేసి మీకు సజెస్ట్ చేస్తాం. అండ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకు ఓకే, కానీ లేని వాళ్ళకి ఏంటి బ్రో, ఏం తెలియనోళ్ళ వెయిట్ చేస్తున్నావు? పద బ్రో వెళ్దాం. కావాల్సిన లింక్స్ ఉంటాయి. సో చూసేయండి. ఇవాళ ఈ వీడియోలో బెస్ట్ హాలీవుడ్ జాంబీ మూవీస్ లిస్ట్‌ని చూద్దాం. నెక్స్ట్ వీడియోలో బెస్ట్ ఇండియన్ జాంబీ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తా. అయితే ఈ వీడియోలో టాప్ 10 మూవీస్ అండ్ సీరీస్‌ని డిస్కస్ చేసుకుందాం. ఈ లిస్ట్‌లో 10థ్ ప్లేస్‌లో 'వి ఆర్ జాంబీస్' అనే కామెడీ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ అన్ని జాంబీస్ మూవీలాగే ఉంటుంది. బట్ ఈ మూవీ చూస్తున్నంత సేపు ఫుల్ నవ్వుకుంటాం. జాంబీస్‌కి అండ్ హ్యూమన్స్‌కి జరిగే కన్వర్జేషన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. కాన్సెప్ట్ ఏంటంటే, ఈ జాంబీస్ అన్నీ కూడా నార్మల్ హ్యూమన్స్‌తో కలిసి జీవిస్తూ ఉంటాయి. అండ్ జాంబీస్‌కి కూడా మనుషులతో సమాన హక్కులు ఉండాలని పోరాడే టైంలో ఒక ఇద్దరు సిబ్లింగ్స్ వాళ్ళ గ్రాండ్ మదర్‌ని ఒక ఈవిల్ కంపెనీ కిడ్నాప్ చేస్తుంది. అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్‌ని ఎలా కాపాడుకున్నారు అనేదే స్టోరీ. ఈ జర్నీలో జాంబీస్ పాత్ర ఏంటి, అవి చేసే కామెడీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నా సజెషన్ పక్కా ఈ మూవీని చూడండి. మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. బట్ తెలుగులో లేదు. అయినా సరే చూసేయండి. జాంబీస్ ఎక్స్‌ప్రెషన్స్‌కే మనకు ఫుల్ కామెడీ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 9థ్ ప్లేస్‌లో 'డాన్ ఆఫ్ ది డెడ్'. ఈ మూవీ కూడా సేమ్ అన్ని మూవీస్ లాగే స్టోరీ స్టార్ట్ అవుతుంది. బట్ టైం గడిచే కొద్దీ వాళ్ళ సర్వైవ్ అవ్వడం చాలా క్రూషియల్‌గా మారుతూ వస్తుంది. డిఫరెంట్ పీపుల్ అంతా ఒక టీమ్ అయ్యి, ఆ సిటీని వదిలి మనుషులు సేఫ్‌గా ఉండే సిటీకి వెళ్ళాలి అనుకుంటారు. బట్ ఈ జర్నీలో చాలా భయంకరమైన ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది. ఆ లేడీ కడుపులో ఉండే బేబీ కూడా జాంబీగానే పుడుతుంది. ఇంకా మీకే అర్థమై ఉంటుంది ఈ మూవీ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో అండ్ ఎంత హారబుల్‌గా ఉంటుందో. అండ్ ఈ మూవీ జీ5లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. చూసేయండి. నెక్స్ట్ ఎయిత్ మూవీ 28 డేస్ లేటర్. ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా రికార్డ్స్ ఉన్నాయి. ఈ మూవీలో చింపాంజీల మీద చేసే ప్రయోగం వల్ల ఒక వైరస్ స్ప్రెడ్ అయ్యి ఆల్మోస్ట్ వరల్డ్ అంతా జాంబీస్ అయిపోయి ఉంటారు. బట్ హీరో మాత్రం ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యే టైంలో ఒక హాస్పిటల్‌లో కోమాలో ఉంటాడు. అండ్ కోమా నుండి 28 డేస్ తర్వాత బయటికి వచ్చిన అతనికి అసలేం అర్థం కాదు. సిటీ అంతా ఖాళీగా ఉండేది గమనించి మనుషుల కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ జర్నీలో జాంబీస్ హీరో మీద అటాక్ చేయడం, అండ్ హీరోని కొందరు సర్వైవర్స్ కాపాడటం, అండ్ వాళ్ళంతా ఒక టీమ్‌గా మారి అక్కడి నుండి ఇంకో సేఫ్ ప్లేస్‌కి వెళ్ళాలనుకోవడం, అండ్ ఆ సేఫ్ ప్లేస్‌కి వెళ్ళాక ఇంకెన్ని ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కున్నారనేదే ఈ మూవీ. దీనికి కంటిన్యూషన్‌గా 28 వీక్స్ లేటర్ అనే మూవీ కూడా ఉంది. అండ్ రీసెంట్‌గా 28 ఇయర్స్ లేటర్ అనే మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. బట్ తెలుగులో లేదు. అయినా కూడా పర్లేదు. ఈ మూవీలో పెద్దగా కన్వర్జేషన్స్ అండ్ డైలాగ్స్ ఏం ఉండవు. డైరెక్ట్ యాక్షనే. అండ్ నెక్స్ట్ సెవెంత్ మూవీ 'రెసిడెంట్ ఈవిల్'. ఇవి మొత్తం 6 మూవీస్. బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక పెద్ద కంపెనీ కొన్ని వైరస్‌లను సృష్టించి మనుషుల మీద ప్రయోగిస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఆల్మోస్ట్ వరల్డ్ అంతా జాంబీస్‌గా మారిపోతారు. అండ్ ఆ కంపెనీ కొంతమంది పైన పరిశోధనలు చేసి వాళ్ళ క్లోన్స్‌ని క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేసిన క్లోన్స్‌లో మన మెయిన్ లీడ్ క్యారెక్టర్ కూడా ఒకటి. అండ్ ఈ క్యారెక్టర్ ఆ వైరస్‌కి యాంటీడోట్‌ని సంపాదించి ఎలా అయినా ఆ కంపెనీని అంతం చేయాలి అని పోరాడుతూ ఉంటుంది. అండ్ ఇలా ఎవ్రీ పార్ట్‌లో తను గతం మర్చిపోయి ఒక కొత్త క్యారెక్టర్‌గా మళ్ళీ మళ్ళీ ఆ కంపెనీకి అగైన్స్ట్‌గా పోరాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో వింత వింత ఈవిల్ క్రియేచర్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి ఈ మూవీని చూసిన వాళ్ళు కంటిన్యూగా అన్ని పార్ట్స్‌ని చూసేయాలనుకుంటారు. అండ్ ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ కొన్ని పార్ట్స్ తెలుగులో ఉన్నాయి. ఇంకొన్ని పార్ట్స్ అయితే తెలుగులో లేవు. అండ్ ఆల్మోస్ట్ హర్రర్ మూవీస్‌కి లాంగ్వేజ్‌తో పని లేదు అని నా ఫీలింగ్. సో, హ్యాపీగా చూసేయండి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ మూవీ 'ట్రైన్ టు బుసాన్'. ఇది ఒక కొరియన్ జాంబీ మూవీ. ఎస్పెషల్‌గా ఈ మూవీ గురించి చెప్పాల్సిన పని లేదు. టైటిల్‌లోనే స్టోరీ కనిపిస్తుంది. వైరస్ వల్ల అప్పుడప్పుడే జాంబీస్‌గా మారుతున్న టైంలో ఒక ట్రైన్‌లో కొంతమంది ప్యాసింజర్స్ వెళ్తూ ఉంటారు. అండ్ అందులో మన హీరో కూడా తన కూతురుతో వాళ్ళ వైఫ్‌ని చూడటానికి వెళ్తూ ఉంటాడు. అండ్ సడెన్‌గా ఒక స్టాప్ వచ్చినప్పుడు అక్కడ కొంతమంది పీపుల్ వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఒక్కసారిగా జాంబీస్ ఆ ట్రైన్ మీద విరుచుకుపడతారు. అయితే ఇక్కడ థ్రిల్ ఏంటంటే, ఈ ట్రైన్‌కి ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. సో, ప్రతి స్టేషన్‌లో స్టాప్ అయిన ప్రతిసారి డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ ఏ స్టేషన్‌లో ఎన్ని జాంబీస్ ఉన్నాయి,
అండ్ అసలు వాళ్ళు వాటి నుండి ఎలా తప్పించుకున్నారు, ఫైనల్‌గా ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ మూవీని ఎక్కడా కూడా స్కిప్ చేయాలి అనిపించదు. స్టార్ట్ చేసినప్పటి నుండి మూవీ ఎండ్ అయ్యే వరకు అలా స్క్రీన్‌కి స్టిక్ అయిపోయి ఉంటారు. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ జియో సినిమాలో తెలుగులో అవైలబుల్‌గా ఉన్నాయి, చూసేయండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ మూవీ 'వరల్డ్ వార్ జెడ్'. ఈ మూవీలో హీరో తన ఫ్యామిలీతో కారులో వెళ్తున్నప్పుడు ఒక ట్రాఫిక్‌లో స్ట్రక్ అవుతాడు. అండ్ అప్పుడే రియలైజ్ అవుతాడు, ఏదో వైరస్ వల్ల ఆల్మోస్ట్ హ్యూమన్స్ అంతా జాంబీస్‌గా మారుతున్నారని. అండ్ హీరో తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు, అండ్ కొన్ని వేల మంది జాంబీస్‌గా మారిన వాళ్ళ బారి నుండి మిగిలి బ్రతికి ఉన్న మనుషులంతా ఎలా సర్వైవ్ అయ్యారు అనేది కాన్సెప్ట్. బట్ ఈ మూవీ అన్ని జాంబీస్ మూవీ కంటే డిఫరెంట్‌గా ఉంటుంది. బికాస్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాండ్ విజువల్స్ ఆల్మోస్ట్ మిలిటరీకి, జాంబీస్‌కి మధ్య జరిగే పోరులో బ్రతికి ఉన్న పీపుల్ ఎలా సర్వైవ్ అయ్యారనేదే కాన్సెప్ట్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. బట్ తెలుగు డబ్బుడ్ వెర్షన్ మాత్రం కొన్ని ఎక్స్‌టర్నల్ వెబ్‌సైట్స్‌లో మాత్రమే ఉన్నాయి. డోంట్ వర్రీ బ్రో, నీకు తెలుసు గదా! అండ్ నెక్స్ట్ ఫోర్త్ మూవీ 'జాంబీల్యాండ్'. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీకి అందరూ కనెక్ట్ అయిపోతారు. అంత బావుంటుంది. ఇందులో హర్రర్, కామెడీ, లవ్, రొమాన్స్, సర్వైవల్ అన్నీ ఉంటాయి. ఎక్కడ బోర్ కొట్టదు. ఇవి 2 మూవీస్ ఉన్నాయి. ఒకటి 'జాంబీల్యాండ్', ఇంకోటి 'జాంబీల్యాండ్ డబుల్ ట్యాప్'. ఈ మూవీలో జాంబీ వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయితే జాంబీస్‌కి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ నార్మల్‌గా స్లోగా ఉంటాయి. సెకండ్ స్టేజ్ జాంబీస్ కొంచెం ఫాస్ట్‌గా అటాకింగ్ స్కిల్స్ ఉంటాయి. అండ్ థర్డ్ స్టేజ్‌లో మాత్రం అస్సలు ఊహించలేం, అంత భయంకరమైన జాంబీస్ ఉంటాయి. హ్యూమన్స్ కంటే చాలా ఫాస్ట్ అండ్ చాలా డేంజరస్‌గా ఉంటాయి. ఈవెన్ బుల్లెట్స్ కూడా చనిపోనంత బలంగా ఉంటాయి. ఇలాంటి వాటి మధ్య కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ సర్వైవ్ అవుతారు. కొత్త కొత్త ప్లేసెస్‌ని విజిట్ చేయాలి అనే ఎయిమ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ ఈ మూవీస్ జీ5లో తెలుగులో అవైలబుల్‌గా ఉన్నాయి, చూసేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ మూవీ 'ఎక్స్‌టింక్షన్'. 'ఎక్స్‌టింక్షన్' అనగానే 'ఈవిల్ డెడ్' గుర్తొస్తుంది. బట్ ఈ మూవీ ఆ మూవీ కాదు. ఇది వేరే. ఇందులో ఒక రకమైన జాంబీస్ ఇళ్లలో దాక్కుని ఉన్న మనుషుల్ని వేటాడుతూ ఉంటాయి. అయితే ఈ జాంబీస్ అన్నీ మనుషులా? లేక వేరే ప్లానెట్ నుండి వచ్చాయా? లేక వీటిని మనుషులే కనిపెట్టారా అనేది స్టోరీ. అండ్ ఇందులో హీరో తన కూతుర్ని వాటి నుండి ఎలా కాపాడుకున్నాడో మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. బట్ తెలుగు ఆడియోలో లేదు. కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ మూవీ 'ఐయామ్ లెజెండ్'. ఈ మూవీ జాంబీస్ మూవీస్‌కి అండ్ వాటి రూల్స్‌కి ఫుల్ ఆపోజిట్. మామూలుగా జాంబీస్ మూవీస్ అంటే ఒక వైరస్ వల్ల మారతారు అని తెలిసిందే. అయితే ఫస్ట్ హ్యూమన్స్ చనిపోయి తరువాత జాంబీస్‌గా మారతారు అనేది ఆల్మోస్ట్ అన్ని జాంబీ మూవీస్ కాన్సెప్ట్. అండ్ అన్ని జాంబీస్ డే టైమ్‌లో కూడా తిరుగుతాయి. కానీ 'ఐయామ్ లెజెండ్' మూవీలో జస్ట్ వైరస్ వల్ల హ్యూమన్స్ అంతా వాళ్ళ అసలైన మానవ లక్షణాలు కోల్పోయి జంతువుల్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అవి డే టైమ్‌లో బయటికి రాలేవు. డార్క్ రూమ్స్‌లో దాక్కునుంటాయి. ఓన్లీ నైట్ టైమ్‌లో మాత్రమే బయటికి వస్తాయి. అండ్ జంతువులకి ఉన్నట్టు వాటికి కూడా వాసన పసిగట్టే ఎబిలిటీ ఉంటుంది. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఏ సిటీలో అయితే మొదటగా వైరస్ వల్ల మనుషులు జాంబీస్‌గా మారారో అదే సిటీలో ఒక్కడే ఉంటూ తోడుగా ఒక కుక్కని ఉంచుకుంటూ ఆ జాంబీస్‌ని క్యూర్ చేసి మళ్ళీ మనుషులుగా మార్చే మందుని కనిపెట్టే ప్రయత్నంలో చివరకు ఏమైంది అనేది స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ సైలెంట్‌గా గూడా ఉంటుంది. మూవీ సౌండ్ ఎఫెక్ట్స్‌కి హార్ట్ అటాక్ వచ్చినంత పనవుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. అండ్ తెలుగులో గూడా ఉంది, చూసేయండి. మంచి ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. అండ్ ఫైనల్‌గా వరల్డ్ మొత్తాన్ని గడగడలాడించిన ది బెస్ట్ జాంబీ సీరీస్ 'ద వాకింగ్ డెడ్'. ఇవి ఒక్కో ఎపిసోడ్ 50-60 మినిట్స్ ఉంటాయి. ఒక్కో సీజన్‌కి మినిమమ్ 15 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ మాక్సిమం 28 ఎపిసోడ్స్ ఉంటాయి. అలా టోటల్ 11 సీజన్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ జాంబీస్ చుట్టూనే కాకుండా అసలు వరల్డ్ అంతా జాంబీస్‌గా మారిన తర్వాత మనుషులు ఎలా సర్వైవ్ అవుతున్నారు, అండ్ మనుషుల మధ్య ఉండే గొడవలు, లవ్, ఎమోషన్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. బట్ అవన్నీ కూడా జాంబీ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాక ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఒక్కసారి చూడడం మొదలుపెడితే నాన్ స్టాప్‌గా అన్ని ఎపిసోడ్స్ చూసేస్తాం. అండ్ ఈ సీరీస్ తెలుగులో అవైలబుల్‌గా లేదు. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. వీటికి కొన్ని అడిషనల్ మూవీస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా బావుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మూవీస్ ఉంటాయి. బట్ ఇవి పాపులర్ అయిన మూవీస్ మాత్రమే. అండ్ స్టోరీ, సినిమాటోగ్రఫీ బాగుండి కూడా అంత పాపులర్ కానీ సూపర్బ్ మూవీస్ లిస్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నా ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో, థాంక్ యూ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. సెలవు.